అవకాశం వచ్చింది. 15 లక్షల రూపాయలు ఇప్పుడు ఈ మండపం కోసం ఇచ్చినాము. మళ్ళీ కూడా దాని తర్వాత మళ్ళీ కొన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ కొన్ని వందల భక్తులు అయ్యప్ప స్వామి కొలవడానికి అలాగే దీక్ష తీసుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. కాబట్టి వారికి అన్ని రకాలుగా ఏర్పాట్లు ఉండాలి అని చెప్పి ఈ కమిటీ వారు అడగడం, ఖచ్చితంగా ఆ ఏర్పాట్లను పూర్తి చేస్తాం. రాబోయే రోజుల్లో ఈ దేవాలయానికి ఏమేమి కావాలనో అన్నీ కూడా ఒక్కొక్కటిగా సమకూర్చే కార్యక్రమం మేము చేస్తాం. ముడా ద్వారా, తర్వాత మున్సిపల్ ఫండ్స్, తర్వాత నా ఫండ్స్ అన్నీ కలిపి ఈ దేవాలయాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసుకుంటాం. ఈ చుట్టుముట్టు ఉన్న మహిళలందరికీ కూడా ఇది మంచి కలుసుకునే చోటు. పక్కన ఆంజనేయ స్వామి, తర్వాత దక్షిణామూర్తి, అలాగే అయ్యప్ప స్వామి. సో అందరూ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మనకు కుటుంబ సమేతంగా ఇక్కడికి రావచ్చు. దీన్ని అందరం కలిసి అభివృద్ధి చేసుకుంటాం. ధన్యవాదాలు. తరఫున ప్రణామాలు, నమస్కారాలు తెలుసుకుంటూ మరి ఈరోజు ఇక్కడికి విచ్చేసి మన దేవాలయానికి మరి కొన్ని నిధులు కేటాయించి ఈ పూర్తిగా ఇక్కడ ఉన్న వర్క్స్ని కంప్లీట్ చేయడానికి మనపై దయ ఉంచి మరి దాదాపుగా 15 లక్షల రూపాయలు ఇక్కడ స్లాబ్ కంప్లీట్ చేసుకోవడానికి వారి నిధులు కేటాయించడం వల్ల మనమందరం కూడా మన దేవాలయ కమిటీ తరఫున మరి పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా మరి ఎమ్మెల్యే గారు కూడా ఈ నిధులు సరిపోకపోతే పైన ఉన్న స్లాబ్ కంప్లీట్ చేయడానికి కూడా మరొకసారి నిధులు కేటాయించినందుకు వారికి మనస్పూర్వకంగా మన దేవాలయ కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి మనకు కేటాయించిన మరి ఎమ్మెల్యే గారు వాస్తవానికి చెప్పాలంటే పాలమూరులో ఎంతో మంది, ఈ విషయం అయితే ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సిన విషయము, పాలమూరులో ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు. కానీ పాలమూరులో ఒక విద్యానిధి అనేది సార్ తీసుకురావడము మన పాలమూరుకి చాలా నిరుపేదలని గుర్తించి వారికి పర్సనల్ గా వారి డబ్బులు కేటాయించి ఈరోజు వాళ్ళకి కోచింగ్ ఇచ్చి ఈరోజు వాళ్ళ ప్రయోజకులను చేసి వారి ఫ్యామిలీని ఒక ఉన్నత స్థాయిలోకి తీసుకుపోతున్నందుకు ప్రత్యేకంగా మన పాలమూరు తరఫున వారికి పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అన్నగారు ఇదే విధంగా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాలి, వారి వెంట మనం అందరం కూడా ఉండి ప్రోత్సహించాలని చెప్పి మీ అందరిని కూడా కోరుకుంటూ